ఎర్ర జామతో ఎంతో ప్రమాదమని కొందరిలో చాలా భయం ఉంది. ఈ జామ వలన కడుపులో కొన్ని రకాల వ్యాధులు రావచ్చని, ఇవి అందరికీ పడవని, ఒక పట్టాన అరగవని, ఇవి తింటే కడుపులో తిప్పి నొప్పి రావచ్చని, మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు ప్రమాదమని చాలా మంది భావించి వీటిని దూరం పెట్టి తెల్ల జామ పండ్లనే తింటారు. కానీ ఇది అవాస్తవం, కేవలం ఒక మూఢ నమ్మకం. ఈ ఎర్ర జామ పండ్ల వెనుక చాలా కథ ఉంది, ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. మనం తినే ఆహారాల్లో జామ పండు కూడా ఒకటి. జామ పండును కడుపుకి చాలా మంచిదని భావిస్తారు. జామ పండును భోజనం తర్వాత తీసుకోవాలి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. అయితే ఎర్ర జామ పండ్ల వల్ల బోలెడు లాభాలున్నాయి. ఈ జామకాయలు అన్ని సీజన్లలో కూడా విరివిగా లభ్యమవుతాయి. వర్షాకాలంలో జామ పళ్ల సీజన్ ఆరంభమవుతుంది. ఉదయాన్నే ఎర్ర జామ పండును తినటం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయట. పేదోడి యాపిల్ గా జామ పండుకు పేరుంది. యాపిల్లో ఎలాంటి పోషకాలుంటాయో జామకాయలో కూడా అలాంటి పోషకాలే ఉంటాయి. అయితే యాపిల్ ఖరీదు ఎక్కువ, కానీ జామకాయలు మాత్రం కాస్త చవకగా లభ్యమవుతాయి. అందుకే యాపిల్ తినలేని వారు జామకాయను తింటే సరిపోతుంది. అయితే ఈ జామకాయల్లో 2 రకాలుంటాయి. ఒకటి తెల్ల జామ, రెండోది ఎర్ర జామ. తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటేనే ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఎర్ర జామ పండ్లను తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. తెల్ల జామతో పోలిస్తే ఎర్ర జామకాయలో పోషకాలనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో ఎర్ర జామ తింటే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. శరీరాన్ని బలంగా, దృఢంగా మారుస్తుంది. చర్మంపై మచ్చలు, ముడతలు రాకుండా చూస్తుంది. అతి ముఖ్యంగా ముఖ సౌందర్యానికి సహకరిస్తుంది. క్రమం తప్పకుండా జామపండు తింటే చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.